హాయ్ ఫ్రెండ్స్, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి, గార్డెనింగ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందాం. గార్డెనింగ్ అందరికీ ఇష్టమే అండి. చాలామందికి గార్డెనింగ్ అంటే ఇష్టము, కానీ ప్లేస్ ఉండక, టైం సరిపోక మనం సరిగా మొక్కలు పెంచుకోలేము. ప్లేస్ లేనప్పుడు ఇలా టెర్రస్ గార్డెన్ ట్రై చేయండి. సమ్మర్లో అయితే నేను ఈసారి షేడ్ నెట్ వేయాలా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పడితే ఇప్పటికైతే మొక్కలు బాగున్నాయండి. చూద్దాం మరి, ఇంకా కొంచెం ఎండలు ఎక్కువైతే కంపల్సరీ అవసరమా అనేది ఆలోచిస్తున్నా. నాకు కొన్ని కుండీలలో తడి బాగానే ఉంటుంది, కొన్ని కుండీలలో డ్రై అవుతుంది. ఆ డ్రై అయిన దాంట్లో నేను మల్చింగ్ చేసుకుంటున్నా అండి. సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ మనం మల్చింగ్ చేసుకోవాలి. అదే మనకి ఎరువుగా మారిపోతూ ఉంటుంది. రాను రాను అది మాగి ఎరువుగా తయారవుతుందండి. ఇలా మన తోటలో మనం తిరుగుతూ వాటికి నీళ్లు పడుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది మొక్కలు ఎలా ఉన్నాయి, ఏ మొక్క డల్గా అయింది, ఏ మొక్క హెల్తీగా ఉంది, ఏ మొక్కకు మనం వాటర్ ఇవ్వాలి, ఏ మొక్కకు మల్చింగ్ చేయాలి, ఏ మొక్కకు అవసరం లేదు, ఏ కుండీలో మనకు తేమ శాతం ఉంటుంది, ఏ కుండీలో తేమ అనేది ఉండట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం దాన్ని బట్టి తేమ ఏ కుండీలో అయితే తగ్గుతుందో దాంట్లో మనం మల్చింగ్ చేసుకోవాలండి. మల్చింగ్కి ఎండిన ఆకులు కానీ, గోనె పట్టాలు కానీ, ఇలా అంటే కార్డ్బోర్డ్ ముక్కలు కానీ, ఇవి ఏవైనా కూడా మనం మట్టి నిండుగా కప్పేస్తే సరిపోతుందండి. మట్టి నిండుగా కప్పేసామంటే అందులో ఉండే తేమ అనేది ఆవిరవ్వకుండా, మట్టి డ్రై అవ్వకుండా ఉంటుంది. మధ్యలో మనం మల్చింగ్ చేసింది కూడా కొంచెం కదిలించి చూడాలి. ఇక్కడ చూడండి, ఈ కుండీలో నాకు తడి ఆరిపోతుంది. అందుకే నేను ఆ కుండీలో మల్చింగ్ చేసుకున్నాను. ఎండుటాకులన్నీ మల్చింగ్ చేశానండి, ఎండుటాకులు వేసి. ఇలా మనం మొక్కలు కుండీలను బట్టి, మొక్కలను బట్టి మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్నింటికి వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది, కొన్ని కొంచెం తక్కువ వాటర్ ఉన్నా కూడా సర్వైవ్ అవుతాయి. కాబట్టి ఇలా మనం జాగ్రత్తగా చూస్తూ మనం మొక్కలు పెంచుకున్నట్టయితే చాలా హెల్తీగా ఉంటాయి. 365 days మనకు వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయండి. ఆకుకూరలు అయితే తప్పకుండా వస్తాయి. అసలు తోటకూర అయితే నాటాల్సిన పని కూడా లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో మనం తోటకూర సీడ్స్ వేసినామంటే మళ్ళీ అవి మంచి గ్రోత్ అవుతూనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎంత తోటకూర నేను హార్వెస్ట్ చేస్తానో, హార్వెస్ట్ చేస్తూ మాట్లాడదాం. హార్వెస్టింగ్ కూడా ఉందండి ఈరోజు. చూడండి, సూర్యుడు అయితే ఎర్రగా ఎంత అందంగా ఉన్నాడో చూడండి. మిద్దె తోటలకు వస్తే ఫ్రెష్ ఆక్సిజన్, ప్రకృతి అందాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చండి. అసలు కిందికి దిగాలనిపించదు, అంత బాగుంటుంది. ఫస్ట్ గ్రేప్స్ కట్ చేసుకుందాం మనం. రండి. ఇదివరకు ఒక బంచ్ కట్ చేశానండి, ఇప్పుడు ఇదొక బంచ్ చక్కగా రెడీ అయినాయి. మల్బరీస్ ఉన్నాయి, కట్ చేసుకుందామండి. కొంచెం రెడ్ కలర్ అయినాయి, మరీ డార్క్ అయితే కాలేదు. పక్షులు ఉంచట్లేదండి, తినేస్తున్నాయి. మిగిలినవి మనం కట్ చేసుకోవడము. చూడండి, ఇది కొంచెం పెద్ద సైజు, మంచి కలర్ వస్తాయి, కానీ ఇప్పుడు కూడా తినొచ్చు. కొంచెం పులుపు ఉంటాయండి ఈ టైంలో. ఒకటి ఇస్తే నేను టేస్ట్ చెప్తా. అంకుల్ పైకి వచ్చిండ్రంటే ఇంకా ఎత్తుక్కొని తినేస్తూనే ఉంటారండి. ఒకటి ఇవ్వండి నాకు. అంకుల్ కట్ ఒకటి ఇద్దాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనకు ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. చక్కగా ఎంత హ్యాపీగా ఉందో అసలు. తోట పని చేసిందంతా మర్చిపోవచ్చండి హార్వెస్టింగ్లో. ఇక్కడ చూడండి, ఇది గోర్చిక్కుడు చక్కగా వస్తుంది. గోర్చిక్కుడు మొక్కలు. అసలు తోటకూర చూడండి ఫస్ట్. ఇది
చూసారా ఎంత లేతగా ఎంత బాగుందో. ఇది చాలా తోటకూర వచ్చిందండి ఈరోజు అయితే. మొన్ననే కట్ చేసినట్టు ఈ సీజన్లో 2 డేస్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు మంచిగా వస్తుంది తోటకూర. హెల్దీ కూడా అండి, మనం తినడానికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అసలు రోజు ఆకుకూరలు తినడం చాలా హెల్దీ అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అంకుల్ని బుట్ట తెమ్మంటే ఈ చిన్న బుట్ట తెచ్చిండ్రు. ఇది మన తోటకూర అంతా ఎండ్లో వేసుకోవడము. రండి రండి, మన గెస్ట్లు వచ్చారండి. చూడండి చూడండి మల్బరీస్. అట్లా మనము మిద్దె తోటలో ఫ్రూట్స్ పెంచితే అలా ఉంటుంది. చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అందరూ వచ్చిందండి గార్డెన్లకి. ఎప్పుడు వచ్చింది? క్యాబేజ్ కాదు. చాలా గట్టిగా ఉంటుందండి. నైఫ్తో అయితేనే అవుతుంది. సీజర్స్తో ట్రై చేస్తున్నాను. సీజర్తో కత్తి తెప్పిద్దామా? అది రాదు కాదు. నేను ట్రై చేస్తున్నా అండి. చూడండి క్యాబేజీ ఎంత బాగుందో. వంకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఈరోజైతే ఫ్రూట్స్ వచ్చినాయి, ఆకుకూరలు, తర్వాత వెజిటేబుల్స్. చూడండి వంకాయలు ఎంత బాగున్నాయి. మన చేతిలో పని లేత వంకాయలు కట్ చేసుకొని హాయిగా మనం వండుకోవచ్చు.
ఇంకా తోటకూర ఉందండి, కట్ చేస్తాను. ఎందుకంటే లైట్ పోతుంది, అందుకని నేను వీడియో క్లోజ్ చేస్తున్నా అండి. చూడండి, ఇది ఈరోజు మన హార్వెస్ట్. మంచిగా 3 బుట్టల నిండా వచ్చింది. ఇంకా తోటకూర ఉందండి, కట్ చేస్తాను. లైట్ పోతుంది, నేను ఈవినింగ్ టైంలో పైకి వచ్చాను, వేడి ఎక్కువ ఉందని. కాబట్టి ఇంకా చీకటి అయితే ఏం కనబడదు, కాబట్టి క్లోజ్ చేస్తున్నా అండి. మీకు బోర్ కొట్టకుండా ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. గార్డెన్స్ ప్లేస్ లేకపోతే మాత్రం పైన మిద్దె తోటలు పెంచుకోండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.